గైస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ సమ్మర్ స్పెషల్ డ్రింక్ చేయబోతున్నాను మా అక్క కోసం. ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను. ట్యాంగ్ ఒకటి, మ్యాంగో ఫ్లేవర్, నెక్స్ట్ ఒక వాటర్ మిలన్, కొంచెం లెమన్ తీసుకున్నాం, అలాగే ఒక కప్పు షుగర్. ఇప్పుడు ఇదంతా ఎలా వేయాలో మీకు చూపిస్తాను, చూసేయండి. ఓకే, ఫస్ట్ అయితే దీంట్లో వాటర్ పోసుకుందాం ఒక బౌల్లో. మా అచ్చ అయితే నా కోసం స్పెషల్గా ఒక డ్రింక్ చేస్తాను అన్నది, తన స్టైల్లో చేస్తుందంట. అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. వాటర్ ఇప్పుడైతే చూడండి, ఒక గిన్నెలో చల్లటి కూల్ వాటర్ తీసుకున్నాము. వాటర్ అయితే పోసేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం షుగర్ యాడ్ చేద్దాం దీంట్లో. షుగర్ వేసేసాను ఈ వాటర్లో. ఇప్పుడు మిక్స్ చేద్దాం ఈ షుగర్ కరిగే వరకు మిక్స్ చేయాలి. చూడండి, కలుపుకుంటూనే ఉన్నాను, ఇంకా ఇది కరగట్లేదు. ఇది కరిగేదాకా ఇట్లానే కలపాలి. చూడండి, ఇదైతే కలిపేసుకున్నాను, కానీ ఇంకా కొంచెం షుగర్ దీంట్లో ఉంది, అదే కరిగిపోతుంది. ఇప్పుడైతే కొంచెం ట్యాన్ వేసుకుందాం దీంట్లో. ఈ స్పూన్ ఎంత ఉందో ఈ స్పూన్ ట్యాన్ వేసుకుంటాను. ఈ స్పూన్ నుండి అయితే ట్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ వేసిద్దాం. ఇది కూడా చూడండి, ట్యాంగ్ అయితే మొత్తం వేసేసుకున్నాను. దీన్ని కలిపేస్తున్నాను. ఇప్పుడైతే లెమన్ తీసుకున్నాను. ఈ లెమన్ కొంచెం స్పూన్లు వేసుకుందాం అందద కోసం. వేసేసుకున్నాం, కొంచెం వేసుకున్నాను అట్లా. ఇది కూడా దీంట్లో మిక్స్ చేసి కలిపేసుకుందాం. ఈ మూడింటిని, షుగర్, ట్యాన్, లెమన్, ఈ మూడింటిని అయితే కలిపేసుకున్నానండి. రెడీ అవుతుంది. ఇంకా కొంచెం ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం. చూడండి, వాటర్ అయితే వేసేసుకున్నాను. మళ్ళీ మిక్స్ చేద్దాం ఒక్కసారి. ఆల్రెడీ ట్యాంక్ పౌడర్లో షుగర్ ఉంటుంది. నేను కూడా ఒక కప్పు షుగర్ వేసుకున్నాను. హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను. మిక్స్. ఇప్పుడు కట్ చేసిన కర్బూజా వేసుకుందాం దీంట్లో. చూడండి, కర్బూజా అయితే అంత వేసుకున్నాను. మళ్ళీ దీన్ని కూడా మిక్స్ చేసేసుకున్నాం. నేనైతే ఇప్పుడు సబ్జా గింజలు వేసుకుంటాను. ఇదైతే హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఇవి నానిపోయినాయి జ్యూస్ కోసం. ఇప్పుడు ఇవి దీంట్లో వేసేసుకుందాం కొంచెం. ఇప్పుడైతే ఈ స్పూన్ తోటి 4 స్పూన్స్ అట్లా వేసుకుందాం. మంచిగా ఎక్కువ రావాలి కదా. ఇంకా కొంచెం వేయండి, ఇంకా 1 స్పూన్ వేయండి. ఒక 6-7 స్పూన్లు అయితే వేసుకున్నామండి. సబ్జా గింజలు హెల్త్కి మంచి అండి, అందుకని నాకు కూడా ఇష్టం. అందుకని ఈ డ్రింక్ అయితే మొత్తానికి కూల్గా ఉంటుంది, బాడీకి కూల్గా ఉంటుంది. అంటే కర్బూజా కూడా చలివేనండి, సమ్మర్లో చాలా బాగుంటుంది. అలాగే లెమన్ కూడా వేడి తీసేస్తుంది. సబ్జా గింజలు కూడా ఒంటికి చాలా మంచివి కాబట్టి మా అచ్చ మొత్తానికైతే అన్ని మిక్స్ చేసిందండి. ఓకే, చూడండి, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచి ఎనర్జీ డ్రింక్ కోసం అయితే ఒక గ్లాస్లో సర్వ్ చేసుకొని మీకు చూపిస్తాను. ఇప్పుడు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. పోసేసుకుందాం. చూడండి, ఎంత మంచిగా కనబడుతుందో జగ్లా జ్యూస్. టడంటడాన్, జ్యూస్ అయితే జగ్లో పోసేసుకున్నాను. ఇప్పుడు గ్లాస్లో సర్వ్ చేసుకొని చూపిస్తాను, చూసేయండి. చూడండి, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్లాస్లో సర్వ్ చేస్తాను నేను. చూడండి, సమ్మర్ స్పెషల్ కూల్ డ్రింక్, కూల్గా చల్లగా, ఫ్రూట్స్ విత్ ట్యాంగ్, ఇంకా సబ్జా గింజలు. చూడండి, మా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చూసేయండి, స్పెషల్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. సమ్మర్ స్పెషల్ డ్రింక్. ఎమ్మి మొత్తానికైతే అన్నీ కలిపేసిందండి మా అచ్చ అయితే. ఇప్పుడు దీన్ని నేను ప్రయోగం చేయాలి అన్నమాట. చేస్తాను ఎట్లాగోనా అట్లా, కానీ బాగుంటుందని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. ముందే చెప్తున్నచ్చు, తర్వాత ఫీల్ కావద్దు.
డ్రింక్ ఎట్లనే చేసినాం, డ్రింక్ బాగానే ఉంటుంది. మా అక్క అయితే డ్రింక్ తాగడానికి భయపడుతుందండి. మా అక్క కంటే పెద్ద గ్లాస్లో ఇప్పుడు ఈ డ్రింక్ నేను పోసుకుంటా, చిన్న గ్లాస్లో మా అక్క తాగుతుంది. చూడండి, ఈ గ్లాస్ అయితే నాకు, ఈ గ్లాస్ అయితే మా అక్కకి. మంచిగా ఉన్నా మంచి లేకపోయినా తాగేసేయాలి. డ్రింక్ రెడీ అయిపోయింది. మా అక్క తాగుతుంది అని, లేకపోతే లేదు, నేనైతే తాగేస్తా. ఒకవేళ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇవి జ్యూస్ ఒకసారి అయితే డ్రింక్ ఫస్ట్ తాగి చూపిస్తానండి. మీ ముందే జరా నా ఫేస్ చూపియను కానీ డ్రింక్ మాత్రం తాగి నిజంగా మీకు టేస్ట్ చెప్తానండి. నిజంగానే బాగుందండి. మీరే కామెంట్ చేయండి. డ్రింక్ కాకపోతే కొంచెం లెమన్ తక్కువ ఉంది, ఇంకా కొంచెం లెమన్ అయితే ఇంకా బాగుంటుంది. అదే చూడండి, అయితే తాగుతున్నా. మంచిగా నిజంగా బాగుందండి. ఇవన్నీ అసలు మార్చి ఐడితో ఇవన్నీ చేస్తా అంటే నాకు ఫస్ట్ భయం అయింది. మంచిగా అనుకుంటేనే మొత్తం తాగేస్తాను, గ్లాస్ మొత్తం. ఎట్లుంటుందో అనుకున్నా కానీ నిజంగా తాగుతుంటే ఆ సబ్జా గింజలు అట్నే కర్బూజా ఆ నోట్లోకి వస్తుంటే చాలా టేస్టీగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ మాత్రం తిట్టుకోకండి. ఓకే అండి, బాయ్.